దానికి మించిన విరాళాలను సేకరించేటువంటి మీ అందరి యొక్క కృషి, ఆ కృషిని ఏ విధంగా నిర్వహిస్తారో మాట్లాడతారో అది నిజంగా ఇంత ఎవరు ఊహించలేదు. మరి సోదర సంఘం ఏంటి, బయట సంఘాలేంటి, తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అవాక్కున్నారు, దూరంగా పెడుతున్నారు. ఇంకా ప్రధాన సాధలేదు. ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేయడానికి సౌలభ్యం సూచనలు ఇస్తారని వాళ్ళ దగ్గర మాట్లాడుతుందో కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మనం ఈ కరోనా విపత్తు వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పేదల దృష్టి ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే ఇది తీసుకునే ముందు మన సోదరం 90,000 ఖర్చు చేస్తుంది, 80,000 ఖర్చు చేస్తుంది, రకరకాలుగా వచ్చినాయి. అయితే రాంబాబు గారి మీద మాట్లాడుతున్నప్పుడు మనం ఖర్చు చేయడం అన్న ఒక సంశయం మాలో ఏర్పడింది. అప్పుడు మోదీ గారు, మన గోపాలకృష్ణ గారు, చంద్రబాబు గారు ఏదో కార్యక్రమం చేయాలంటే మనం ఎస్పీ సంఘంలో చేయకపోతే మనం చాలా పనులను ఇబ్బంది పడతాం, చిన్న కార్యక్రమం సరే చేయాలని చెప్పేసి చాలా పట్టుబడడం జరిగింది. దాంతో ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత దీనికోసం ప్రతి ఒక్కరూ సహకరించి మరి ఇంత విరాళం సేకరించడానికి కారణమయ్యారు. ముఖ్యంగా విరాళ సేకరణలో గత దుర్గారావు గారు, గోపాలకృష్ణ గారు, అలాగే పురుషుడు దుర్గారావు గారు, కట్ట వెంకన్న గారు, మోహన్ ప్రసాద్ గారు, సుధాబాబు గారు, బాలాజీ గారు, తిరుమల బాలాజీ గారు, వీళ్ళు నా దృష్టిలో ఫోన్ చేసి బాగా సేకరణ కృషి చేశారు. అదేవిధంగా మన మోదీ గారు, రాంబాబు గారు సేకరణ గారు, నేను ఇలా మీకు చేయవలసిన కృషి మీకు చేసాం. అలాగే మిగతా కార్యకర్తలు ఎవరి స్థాయి వాళ్ళు కృషి చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో విరాళం సేకరించలేదు. అయితే ఇప్పటి వరకు మనకి 147 మంది విరాళాలు ఇచ్చింది. ఈ విరాళం ఇచ్చిన అమౌంట్ 1,05,71 వచ్చింది. నా దగ్గరికి క్యాష్ రూపంలో, అకౌంట్ రూపంలో వచ్చిన మొత్తం అంటే నాకు కొంతమంది నేను మీకు అమౌంట్ ఇస్తాను, మీరు దాన్ని ఫాలో చేయాలని అనడం వల్ల నా మీద నేను వేసుకున్న అమౌంట్తో పాటుగా 65,673 రూపాయలు నా దగ్గర ఉన్నట్టండి. అదేవిధంగా మన రాంబాబు గారి దగ్గర 4,000 ఉంది, ప్రసాద్ గారి 35,000, ఎన్ఎస్ఎన్ గారు 5,000, శేఖర్ గారు 1000, గోపాలకృష్ణ గారు వసూలు చేసి చెప్పాలి. తర్వాత ఇంకా 4,632 రూపాయలు రావాల్సి ఉంది. దగ్గర నాకు తెలిసి 86,000 రూపాయలు మీ దగ్గర 12,000 ఉంది. అదే 87,000 రూపాయలు ఏం పెట్టా